హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు ఎంజుడాబాకా ఛానల్కి. సో ఈరోజు ప్రొద్దున్న నుంచి తెలుగు చేయలేదన్నారు. చుట్టాలు హాలిడేస్ కదా, మాకు కూడా పెద్ద ఫ్యామిలీ, అక్కలు హాలిడేస్ వచ్చినాయి. మళ్ళీ వంటలు వండడంలో ఫస్ట్ ఉన్నా నేను. వంటలు చేయాలి కదా, వంటలు వండాలిగా. జర్ర లేట్ అయింది అంతే. కరెంటు పోయింది మధ్యాహ్నం అంతే. కరెంటు పోయింది, కొంచెం వీడియో తీయడానికి టైం అలాది. ఇక తీస్తా, మళ్ళీ పెడతా, ఓకేనా. సైకాలజీ చేసిన, ఓకే. తెలుగు పెడతానండి తప్పకుండా. కామెంట్స్ రాసిన ప్రతి ఒక్కరికి నా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు. గుడ్ మార్నింగ్, గుడ్ ఈవినింగ్, గుడ్ ఆఫ్టర్నూన్, ఓకే. అయితే టెట్లో ఇంతవరకు వచ్చినవి ఒకసారి చూద్దాం. అర్థాలు, పర్యాయపదాలు, నానార్థాలు, వికృతి, ప్రకృతులు, ఇంకేంటి సామెతలు, అవన్నీ. సో చూద్దాం, ఓకేనా. వచ్చినాయి ఇంట్లోకి వెళ్ళి రిపీట్ కావచ్చు. ఇంపార్టెంటే, యూస్ఫుల్ అవుతుంది, బోర్ కాకుండా. ఒకసారి చూద్దాం. తనర్చు అర్థం ప్రకాశించు. తనలో తానే ప్రకాశించుకోవాలని గుర్తుపెట్టుకోవాలి. తనర్చు అనగానే ప్రకాశించు అని గుర్తుపెట్టుకోవాలి. మేఘము పర్యాయ పదం ఏంటిదంటే జీమోతం వారిదం. మేఘం పడితే వర్షం వస్తుంది, వరదలు వస్తాయి. వరదం మోతం మోగుతుంది అందరిది. వర్షం వస్తే మోతం మోగుతుంది అని గుర్తుపెట్టుకోవాలి. జీమోతం వారిదం. భంగం, ఇది పర్యాయపదం అండి. భంగం అనేది నానార్థం ఇచ్చిండు. భంగం అంటే ఏంది? ఆటంకం, అలా. భంగం అంటే ఆటంకం తెలుస్తుంది కానీ అలా తెలియదు, ఓకే. మంచి భంగిమలో వస్తా, అలా భంగిమలో వస్తుందని ఏదో ఒకటి గుర్తుపెట్టుకోరు. రుధిరం, ఇది తెలుసు, అర్థాలు ఇచ్చిండు. రక్తం, నెత్తురు, ఇది తెలుసు. వసుధ, 7th క్లాస్లో ఉత్పత్తార్థం. ద్రవ్యాలను ధరించినది భూమి. ఎన్నిసార్లు ఇచ్చిండో ఇప్పటివరకే? 4 సార్లు ఇచ్చిండో, 10 సార్లు ఇచ్చిండో. కాపాయం అంటే అర్థం అడిగిండు. పొదుపు. కుందేలు పర్యాయ పదం అడిగిండు. కుందేలుకు పర్యాయ పదము శశం, శరభం. కుందేలు, శశం, శరభం, 2 శాల మీదనే ఉన్నాయి, గుర్తుపెట్టుకోరి. శాల మీదనే ఉన్నాయిగా. శరభం, శశం. కారు అంటే నానార్థాలే కొంచెం కష్టమైతే అండి పర్యాయ పదాలు, ఓకే. నానా అర్థాలు. కాలం అంటే కారు అంటే కాలం, నలుపు. చూసిరా ఎట్లా అదొకటి ఉంది. కారు మబ్బులు కమ్ముతూ ఉంటే అంటే కారు మబ్బులు నల్లగా గమ్ముతుంటాయని కావచ్చు. నలుపు, చూసిరా. పాటలు ఎట్లా రాస్తారు మనకేం తెలియదు. కారు అంటే కాలం, ఇది అస్సలే మనం గుర్తుపట్టాం. కారు అంటే కాలం, నలుపు అయితే గుర్తుపెట్టుకోండి. కారు మబ్బులు కమ్ముతూ ఉంటే అని ఉంది కదా, నలుపు అని గుర్తుపెట్టుకోవాలి. స్నానం, వికృతి పదం తానం, ఓకే. రమానాథుడు, ఉత్పత్తి. రమకు భర్త. రమ ఎవరు? లక్ష్మికి భర్త అయిన వాడు విష్ణువు. ఎన్నిసార్లు వచ్చింది ఇది? చాలాసార్లు వచ్చింది. జాతీయాలు, గుండె చెరువైంది ఇచ్చిండవు. గుండె చెరువైంది. కాలికి బుద్ధి చెప్పు. చెవి విల్లు కట్టుకొని. ఇంట్లో జాతీయం ఏదని అడిగిండు. పైవన్నీ ఆన్సర్ వచ్చేసి పైవన్నీ. సో ఇవన్నీ చిన్నగా ఉంటాయండి. కొంచెం చిన్నగా ఉంటాయి. కొంచెం లాజిక్గా కూడా ఆలోచించాలి. చిన్నగా ఉంటాయి. కార్యం, వికృతి పదం కర్జం. ఎలమి అంటే అర్థమైంది. ఇక సంతోషం. ఎల్లప్పుడూ సంతోషం అని గుర్తుపెట్టుకోరు. ఎలమి అంటే సంతోషం, ఎల్లప్పుడూ సంతోషం. కంఠీరావం, నానార్థం. కంఠీరావం అంటే ఏంది? సింహం, మదగజం, పావురం. కంఠీవం, సింహము కంఠం పట్టుకుంటుంది. సింహం కంఠం పట్టుకుంటుంది. మగధ గజం కూడా, మదగజం, ఇది కూడా కంఠం పట్టుకుంటుంది అని. పావురం కంఠం మంచిగా ఉంటుందని గుర్తుపెట్టుకోరు. పావురం. ఆహారం, వికృతి పదం ఓగిరం. పద్మాకరం, ఇది కూడా ఎన్నోసార్లు వచ్చింది. పద్మాకరం, వ్యుత్పత్తి అర్థం పద్మములకు నెలవైనది. ఏంటిది? చెరువు. హరిత్తు, అర్థం సింహం అంటే అంతే. సింహం మనని ఏం చేస్తుంది? సింహం చూసిందంటే మనం హరి అన్నట్టు గుర్తుపెట్టుకోరు, ఓకే. చాలా ఉపయోగపడుతుంది. వచ్చినాయి ఇవి, మళ్ళీ రిపీట్ కావచ్చు, చూడండి.
గుణం నానార్థాలు. స్వభావం అల్లే తాడు. అల్లే తాడు గుణం, గుణానికి అల్లే తాడు ఉంటుందని గుర్తుపెట్టుకోండి. ఉదది పర్యాయపదం. సముద్రం రత్నాకరం. సముద్రంలోనే రత్నాలు ఉంటాయని గుర్తుపెట్టుకోండి. ఉదది సముద్రం. సముద్రం దం ఉదది సముద్రం రత్నాకరం. పయ్యర. పయ్యర అంటే అర్థం గాలి. పయ్యర గాలి. పయ్యతోటి గాలి అని గుర్తుపెట్టుకోరు. మగువ తెలుసు. స్త్రీ ఇంతి పడతి. పడతి అంటే తెలుసు, స్త్రీ అంటే తెలుసు, ఇంతి అంటే తెలియదు, ఇంట్లో పనిచేసేదని గుర్తుపెట్టుకోరు. పట్నం ప్రకృతి. పట్నం పోతే పతనం అవుతామని గుర్తుపెట్టుకోరు. గోవు నానార్థం. సరస్వతి ఒక్కొక్కసారి సరస్వతి ఫోటో గోవ దగ్గర ఉంటుంది చూడుర్రి. వర్షం నానార్థం. వాన సంవత్సరం. వాన అంటే తెలుసు, వర్షం. ఇక్కడ చాలా ఎట్లా ఇచ్చిండు అంటే వాన సంవత్సరం ఇచ్చి వాన ఇట్లా భర్త వాన ఇట్లా ఏదో సంథింగ్ ఏదో ఇచ్చిండు. వర్షం నానార్థం. వాన సంవత్సరం. సంవత్సరం పొడవునా వర్షం వస్తుందని గుర్తుపెట్టుకోరు. ఓకే. చింతాకంత జాతీయం. అబ్బా చింతాకంత అంటే ఏంది? జాతీయం. ధర్మము వికృతి. దమ్మము. పెనిమిటి పర్యాయపదం. భర్త. పెనిమిటి అంటే ఏంది? భర్త తెలుసు. రాజిల్లు అర్థం ప్రకాశించు. రాజిల్లు అంటే రాజు ఇండ్లు ప్రకాశిస్తాయని గుర్తుపెట్టుకోరు. యామిని పర్యాయపదం. నిషిధి రాత్రి. మిని రాత్రి. నిషిధం. ఓకే. రాత్రి పోవడం నిషేధం అని గుర్తుపెట్టుకోరు. కాలం అంటే నానార్థం. ఇగో నల్లని సమయం. మళ్ళొచ్చింది నల్లని. ఆడేండో ఉండేదే నలుపు, కారుకు వచ్చింది, ఈడ కాలానికి వచ్చింది సమయం. ఓకే. కాలం అంటే సమయము. నల్లని కూడా వచ్చింది, నల్లని మత్తుగానే వస్తుంది. కుల్య వికృతి పదం. కాలువ. వసుధ వ్యుత్పత్తార్థం. ద్రవ్యాలను ధరించున్నది భూమి. వసుధ. సుశీర ఎన్నిసార్లు వచ్చిందో రిపీట్ అయితే దయచేసి మళ్ళీ 1-2 సార్లు చూడండి. 2-3 సార్లు ఎప్పుడైనా టైం ఉన్నప్పుడు బస్సులో కూర్చున్నా ఏడన్నా జర్నీలో చూసినా ఆడ చూడుర్రి. ఓకేనా. అనిశం అర్థం ఎల్లప్పుడు. అనిశం ఎప్పుడు, ఎల్లప్పుడు. మైనస మేని దురద. మైనస్ తింటే దురద కొట్టి మనం చచ్చిపోలే, గట్లా గుర్తుకొని. మేని దురద. మైనస్ తిని మనం హైదరాబాద్లో చచ్చిపోలే, తినకుర్రి. పడియా అర్థాలు. మడుగుల వడ్డరు అని గుర్తుపెట్టుకోరు. మడుగుల వడ్డడు. పడియా అంటే మడుగుల వడ్డడు. దుద్దురం పర్యాయపదం. కప్ప మండుకం బెకం. దుర్దురం పర్యాయపదం. కప్ప దుడ్డు మండుకం బడి అంటది. బెక. కారు మళ్ళొచ్చింది చూసిరా. ఈ కారు మళ్ళొస్తుందబ్బా. నానార్థం. కాలము నలుపు. ద్వాంతము అర్థం చీకటి. ఇది కూడా చీకటి. ద్వాంతం అంటే చీకటి. అగ్గిలం అర్థం అధికం. స్కందనం పర్యాయపదం. రథము తేరు. స్కందం ధనం రథం సేమ్ ఉంది. రథము తేరుకోవాలి. స్కందం తేరుకోవాలని గుర్తుపెట్టు. రథంలో తేరుకోవాలని గుర్తుపెట్టుకోరు. రూప్యము పర్యాయపదము. వెండు రజితము. రూప్యము అంటే వెండి, రజితం అంటే రూప్యము తెలుసు. వెండికి రజితం అంటారని తెలుసు, కానీ రూప్యం అంటే వెండి రజితం అని తెలియదు కదా. రూప్యం వెండి రజితం 2 రూపాలు మంచిగా ఉంటాయని గుర్తుపెట్టారు. రీతి నానార్థం. విధము ఇత్తడి. విధము అంటే తెలుసు. ఓ మాట మాట్లాడరాదు నీకు, రీతి లేదు. మొన్న గొడవైంది మా ఇంటి దగ్గర. ఏం వదనే ఎన్నిసార్లు అంటావు వదనే, రీతి లేదు నీకు, మాట్లాడే రీతి లేదు. రీతి అంటే ఓ విధానం లేదు, ఓ పద్ధతి లేదు, మెథడ్ లేదా అండి మీకు? ఓ మెథడు అంటే వింటారా? ఓ మెథడ్లో మాట్లాడండి, ఓ మెథడ్లో మాట్లాడాలి వదనే అంటే వింటారా? రీతి లేదు నీ ముఖానికి, రీతి నేర్పినారు అని అంటారు. విధము. ఇత్తడి రీతి అని గుర్తుపెట్టుకోరు. ఇత్తడి అంటే తెలియదు మనకు, ఇక్కడనే కన్ఫ్యూజ్ చేస్తాడు. ఇత్తడి. వండిన కుండ జాతీయం. రెడీగా ఉండాలి. పాషాణం అర్థం బండ. పాషాణం అంటే బండ. ఏం చెప్తుంది? బండ ఎప్పుడైనా పాసిపోతుందా అని గుర్తుపెట్టుకోరు. బండ పాసిపోదు అని గుర్తుపెట్టుకోరు. సైరికుడు అర్థం కాపు హలికుడు. కాపు హలికుడు. సైరికుడు అంటే కాపు కూడా. కాలం మళ్ళొచ్చింది. కాలం ఎన్నిసార్లు వస్తుంది చూడు. నానార్థాలు. సమయము నలుపు. కాలం
కారం మబ్బులో కమ్ముతూ ఉంటే మీకు గుర్తుండాలే, ఎన్నిసార్లైనా ఈ వీడియో చూసి మీరు తెలుసుకోవాలి. తనర్చు మళ్ళీ వచ్చింది, వచ్చినాయి వచ్చి మళ్ళీ వస్తున్నాయి, 2 మార్కులు వడగొట్టుకోదు. తనర్చు అర్థం ప్రకాశించు, ప్రకాశించాలి, తనలో తానే ప్రకాశించుకోవాలి. కామరి వ్యక్తార్థం మన్మధునికి శత్రువు, మన్మధునికి శత్రువు అట. హరిత్తు మళ్ళొచ్చింది, హరిలో రంగ హరి. సింహం, సింహం చూసిందా అంటే హరే హరి అని గుర్తుపెట్టుకోరు. కిరణం, కిరణం అంటే వెలుగు అని తెలుసు, శిఖ అని తెలియదు. శిఖ, కిరణం శిఖ, శిఖ గుర్తుపెట్టుకోరు కిరణం. వర్ణము అక్షరము రంగు, రంగు రంగు వర్ణం. నిన్ను కోరే వర్ణం, వర్ణం ఏంది? వర్ణం అంటే రంగు అక్షరం. శుక్తి అర్థం ముత్యపు చిప్ప, శుక్తి అంటే ముత్యపు చిప్ప. శుక్తి ముత్యపు చిప్ప ఏమైనా అర్థం ఉందా? ముత్యపు చిప్పల శుక్తి అని గుర్తుపెట్టుకోండి, శక్తి అని గుర్తుపెట్టుకోలేదు, శుక్తి అవుతుంది. ఇంకొన్నాయి అబ్బా. శ్యానము, శ్యానము ఇత్యత్పర్థము తీవ్రంగా పోవునది, తీవ్రంగా పోవునది. ఓకే. ప్రసునం అర్థం పువ్వు, పువ్వు, పువ్వును చూస్తే ప్రసూనం, ప్రసూనం ప్రశాంతంగా ఉంటుంది, ఏదో గుర్తుపెట్టుకోరు. పద్మాకరం మళ్ళొచ్చింది, కొలను, కొలను కొలను. మిరం, మిరం మిరం తెలంగాణలో కారం అంటాం, కారం. మిరప్పొడి, మిరప్పొడి. మిరప వరుగు ఏందో నాకు మస్తు రోజుదాకా అర్థం కాలేదు. వరగంటే, వరగంటే మిరపకాయలు అనుకొని సావాలి నేను, ఏమో అదేంటిదంటే ఏందో వరుగు వరుగు అంటే నేను ఏందో అనుకున్న పాడే. మిరప వరుగు అంటే మిరపకాయలేనట. మిరప వరుగు అంటే కారం, తెలంగాణలో అట్లే చెప్తాం. సింధువు, సింధు అంటే సముద్రం, నది కాదు సముద్రం. ఆయన నదే రాస్తాం మనం, సింధు నది కావచ్చని. నది కాదబ్బా, సముద్రం. సింధు సముద్రం, సింధు సముద్రం. పసరం ప్రకృతి, పసరం ప్రకృతి ఏ పశువులు. పసరం ఎవరు పోతారు? పశువులకు పోతారని గుర్తుపెట్టుకో. డిఎస్సిలో వచ్చినాయి, ఇంట్లో డిఎస్సిలో వచ్చినాయి కూడా ఉన్నాయి. వక్త్రం అర్థం ముఖం. పులి పర్యాయపదం. పుండరికం వ్యాఘ్రం, అంతే 2. కష్టమ్మ, కన్నమ్మ కష్టాలు. జాతీయం కష్టాల మీద కష్టాలు వస్తే కన్నమ్మ కష్టాలు అని అదొక కథ ఉన్నది అన్నట్టు. నిక్కము, నిక్కము అర్థం నిజము. నిక్కమై నిలిచేదాకా రుద్రమ్మ బుధశక్తి మల్లమ్మ పతిభక్తి ఏమో ఉండే కదా. కృష్ణరాయల కీర్తి తెలుగు దేజంరా, గదేనా? ఫస్ట్ది ఏముండదు పల్లవి? మా తెలుగు తల్లికి మల్లెపూదండ, గదేనా? మా తల్లి మా 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 అన్నయ్య వాళ్ళ బుక్లో ఉండే అది ఫస్ట్ గదే ఉండే. మా తెలుగు తల్లికి మల్లెపూదండ, మా కన్న తల్లికి మంగళహారతులు. ఊకే వాడుదురు వాళ్ళు, వాళ్ళే పెబ్బలు ఉండరు. మా అన్న అక్కలు పెబ్బలు ఉండరు, పెబ్బలు ఊకే కొట్లాడుతున్నారు. అట్లా పాట మా మేడం పాడమన్నది అలా పాట అని ఇంటికి వచ్చేది వాడుదురు. నిక్కమై నిలిచి ఉండే దాకా రుద్రమ్మ బుధశక్తి మల్లమ్మ పతిభక్తి ఏమో కృష్ణరాయల కీర్తి తెలుగు దేజమురా. చూసిరా, నిక్కము అంటే నిజం అర్థం, గుర్తుండాలని. పద్మం మళ్ళొచ్చింది చూసిన. ఈ పద్మకేమో ఉన్నది, పద్మకు ఎవరికి? ఎగ్జామినర్కు, వాళ్ళ అక్కనో చెల్లెనో మరి. నానార్థాలు. కమలం పాము, పాము అని గుర్తుపెట్టుకోరబ్బో. పాము తెలియదు, కమలం అని తెలుసు కానీ పాము తెలియదు. పాము పద్మము, పద్మం చుట్టూ పాము కూర్చుంటుందబ్బా. ఓగిరం అర్థం ఆహారం, ఇది కూడా వచ్చింది చూసిరా. మండూకం పర్యాయపదం. బెకం దుర్ధరం కప్ప, ఇక చూసిరా, ఇది కూడా ఎన్నోసార్లు వచ్చింది. హరిత్తు ఈ సింహం, సింహాన్ని వదులుతలేడు, పద్మను వదులుతలేడు, మా కప్పను వదులుతలేడు. పప్పులో కాలు వేశాడు. జాతీయం. వెరువు నానార్థం. ఉపాయం విధం నాశనం. పంచాస్యం పర్యాయపదం అడబ. పంచాస్యం కేసరి మృగరాజు సింహం, అంతే కదా. సింహం ఆకలి అయితే గడ్డి తింటుందా? కేసరి తింటుంది అని గుర్తుపెట్టుకోరు. మృగరాజు కేసరి తింటుందా? కేసరి తినది అని గుర్తుపెట్టుకోరు. ఓకే. మృగరాజు సింహం, కేసరి తినది ఎవరు? పాంచాస్యం, గుర్తుపెట్టుకోరు. నుడుగులు అర్థం మాటలు. మంచి మాటలు వేయాలి, మంచి నడవలు ఏమంటారు? నడకలు నడవాలని గుర్తుపెట్టుకోరు. అవరజుడు అనగా తమ్ముడు.
అవ్వ దగ్గర తమ్ముడు ఉన్నాడు, అవ్వ దగ్గర తమ్ముడు ఉన్నాడని గుర్తుపెట్టుకోవాలి. ఓకే. హంస పర్యాయపదం, శ్రేష్టము, ఒక పక్షి, పరమాత్మము. హంస అంటే శ్రేష్టము, ఒక పక్షి ఎగురుతుంది కాబట్టి పక్షి, పరమాత్మ అట హంస లాంటి. రథము, ఇది కూడా వచ్చింది పర్యాయపదం, స్కందనము, తేరు. కందుకం అనగా బంతి, చామంతి, కందురుకం, కందుకం. అందుకోవాలి బంతి. గోడ మీద పిల్లి అనేది జాతీయం అబ్బా, జాతీయం. కాలుగాలిన పిల్లి జాతీయం. తాను పట్టిన కుందేలుకు 3 కాళ్ళు, సామెత. ఇది కొంచెం పెద్దగా ఉన్న చూసిరా. తాను పట్టిన కుందేలుకు 3 కాళ్ళు అంటే వాడు చెప్పిందే కరెక్ట్. నువ్వు సై అంటే సై అనాలి, నువ్వు సువ్వు అంటే సువ్వు అనాలి. సామెత. ఆలి అర్థం, వీళ్ళ ఆలి ఏమో యాడ్ స్కోర్ చేసారు. పృథ్వీ వికృతి, పుడమి తెలుసు. పులి శార్దూలం, పుండకం, వ్యాఘ్రం. ఇది ఎన్నిసార్లు వచ్చింది చూసిరా. గోవు సరస్వతి, ఇంతకుముందు ఏమన్నా సరస్వతి ఇచ్చిండు, మరి గోవు ఇవ్వలేదు. ఇటు ఇస్తాడు, ఇటు ఇస్తాడు. ఓకే. ఆ గోవు మీద కూడా సరస్వతి దేవి ఉంటుంది, ఫోటో చూడరి. ఉదది, ఇగో ఇది చూసిరా, ఇది కూడా వచ్చింది. అర్థం సముద్రం అబ్బా, సముద్రం. ఉదది అంటే సముద్రం. కమలాప్తుడు అర్థం సూర్యుడు. కమలాప్తుడు అంటే సూర్యుడు. ఆప్తుడు మనకు రోజు లేపుతాడు కాబట్టి ఆప్తుడు. లేపుతుడు సూర్యుడు, లేపుతాడు కాబట్టి ఆప్తుడు. కమలాప్తుడు సూర్యుడు. గుర్తుండాలి మీకు. ఎలిమి మళ్ళీ వచ్చింది, ఎల్లప్పుడూ సంతోషం, గుర్తుంది కదా. పాసిన తొలగిన, పాసిన అంటే తొలగిన, పోయింది నీ పాస పండ్లు పెట్టుకొని అన్నీ పోయినాయి అని. కలం అర్థం పాపం. రక్తం, ఇది కూడా వచ్చింది. ముఖం అర్థం ఇచ్చిండు. కడుపు మంట అనేది జాతీయం. గడ్డిపెట్టు అనేది జాతీయం. పప్పులో కాలు ఎన్నిసార్లు వచ్చింది, పప్పుల కాలు ఎన్నిసార్లు ఎత్తాడు ఎగ్జామినర్. పప్పు నాన్ వెజ్ తినట్టున్నాడు, ఏమైనా పప్పుల కాలు అని ఎత్తాడు. ఆయన కూడా వేసిండే పప్పుల కాలు. మరి పుండు మీద కారం జల్లినట్లు అనేది సామెత. చూసిరా, పెద్దగా ఉంది. పుండు మీద కారం జల్లినట్టు, ఇది వచ్చినాయి. కాసిన చెట్లకే రాళ్ళ దెబ్బలు. చూసినా షర్టు, అబ్బో కాసిన చెట్లకే రాళ్ళ దెబ్బలు. ఉట్టోళ్ళకి ఎవరు చెప్తారు బా, పని చేసేటోళ్ళకి చెప్తారు, కానీ పని చేసేటోళ్ళకే చెప్తారు, పని చేయని వాళ్ళకి చెప్తారు. వాడు చేయడు అంటారు ఫస్టే. కొట్టిన పిండి జాతీయం. సైదం గోధుమ పిండి. సైదం గోధుమ శనగపిండి కాదు, గోధుమ. కమలాప్తుడు మళ్ళొచ్చిండు, సూర్యుడు. మనం లేపుతాడు కాబట్టి కమలాప్తుడు సూర్యుడు. దుర్భరం బేకం, వచ్చినాయి చూసిరే, ఎన్నిసార్లు వచ్చినాయి. ఓకే. ఇక మీకు కన్నమ్మ కష్టాలు రావద్దంటే ఈ వీడియో 2-3 సార్లు చూడాలి. ఓకే. నచ్చిందా మరి వీడియో నచ్చితే మీరు తప్పకుండా లైక్ చేయాలి, సబ్స్క్రైబ్ చేయాలి, షేర్ చేయాలి. ఓకేనా, తప్పకుండా చేస్తా. ఇప్పుడు చేసే పండుకుంటా. కరెంట్ వచ్చింది, కరెంటు పోయిందని చేయలేదు. చుట్టాలు వచ్చారు, ఇక వంటలు వండకుండా ఉంటామా కానీ ఇక చుట్టాలు వచ్చారు, కరెంటు పోయింది. ఎట్లుంటే చెప్పు. ఎంతైనా మనం చేసింది ఒక మంచి ప్లేస్లు ఇవ్వాలి. నాకు అది సర్వే. అసలు వంట ఎట్లా చేసినాం అనేది ఇంపార్టెంట్. వంట ఎంత ఇంపార్టెంటో మనం సర్వ్ చేయడం కూడా అంతే ఇంపార్టెంట్ అండి. అవి రెండిటికి 50-50 మార్క్స్. మస్తు మంచిగా వండినా నేను అని మనం ఇష్టం, పద్ధతి లేనట్టేమో ఉండే కదా. ఈడ పద్ధతి మెథడ్ ఈడేమో ఉండే కదా. ఇప్పుడు చెప్తే పద్ధతి ఇప్పుడే చెప్తాను నేను. ఈడ మంచిగా లేదు వర్డ్, ఏమో రీతి ఉంది. రీతి అంటే విధానం, అంటే ఇచ్చే విధానం ఎట్లుండాలి. విధానం అంటే ఎట్లుంది, రీతి అంటే ఎట్లుంది. ఓ రీతికి ఇవ్వాలి, ఓ రీతి లేదు మన లేదు ఇచ్చేదానికి అంటారు కదా. మన తెలంగాణలో మస్తు తిన్నా అబ్బమ్మ. ఇక అట్లా అయితే ఏమవుతారంటే నాకు సర్వ్ చేయడం కూడా ఎంత ఇష్టం అంటే కరెక్ట్గా వేయాలి. మీరు ఎంత ప్లేస్ అది ఎవరికి ఇచ్చినా సరే, ఎట్లయినా ఇచ్చినా మీరు కంఫర్ట్గా మీరు కన్ఫామ్ ఒక పని మీద మీకు ధ్యాస, ఆ పని చేస్తున్నారన్నట్టే మీరు ఎన్ని ఎంచుకున్నా సరే అది పర్ఫెక్ట్గా చేయాలి. వంట ఎంత ముఖ్యమో సర్వ్ చేయడం కూడా అంత ముఖ్యం. అది ఎంత కష్టమైనా చేస్తానండి, ఎంత కష్టమైనా. ఎందుకంటే మనం చేసిన దానికి 100 మార్కులు పడాలంటే ఖచ్చితంగా మార్కులు ఎవరి కోసం, మన కోసమే కదా. దానికి పర్ఫెక్ట్నెస్ వస్తుంది, మనకు నమ్మకం మీద, మన మీద ఒక నమ్మకం వస్తుంది, మనకు సాటిస్ఫాక్షన్ వస్తుంది ముందు. మనం మంచిగా 50% మస్తు కష్టపడి ఇష్టం ఉన్నట్టు ఆడ ఇట్లా అని పెడితే దానికి అది రాదండి. అందుకే హోటల్ మేనేజ్మెంట్ ఉంటుంది, దానికి ఇప్పుడు ఎంత గిరాకో. ఒక్కొక్కరికి 1 లక్ష రూపాయల జీతం కూడా ఉంది హోటల్ మేనేజ్మెంట్లో, తెలుసా. అక్కడ మొత్తం PhD చేసిన వాళ్ళు కూడా ఉన్నారు హోటల్ మేనేజ్మెంట్లో. అది ఎంత పద్ధతిగా ఎంత బాగా తేవాలి. ఓ 10 రూపాయల టీ వాడు హోటల్ కిరణ్లో
ఎంత ఎంత 350 రూపాయలు. అదే 10 రూపాయల షాయ్ 10 రూపాయల ప్యాకెట్ అయితే ఇంత వస్తాయి 350. వాడు వచ్చి నమస్కారం చేసి పక్క పెట్టి ఆడోటి పెట్టి ఇంత డికాషన్, మనం డికాషన్ అంటాం కదా బ్లాక్ టీ, అది తీసుకొచ్చి తెల్లది ఇంత పాలు పోసుకొచ్చి ఆ కేకులు తీసుకొచ్చి పిచ్చి డెకరేషన్ చేసి మళ్ళీ మనం టిప్ ఇద్దా, మనమే మూతబరమే టిప్ ఇవ్వాలి వానికి. అట్లా పెద్ద దాంట్లో పోతే గంత లాసు, పోవద్దు పెద్ద దాంట్లోకి, అవసరం లేదు. కానీ ఎప్పుడో ఒక్కసారి పోవాలి, ఒక్కసారి దాని రుచి చూడాలి. రుచి అది ఎట్లుంటుంది పరిస్థితి అని చూడాలి. ఊకే ఖర్చు చేస్తాం 1000 రూపాయలు పెట్టి, 1000 రూపాయలైనా సరే పోవాలి, ఏముంటుంది అంతేనా. ఓకే వేళ మరి నచ్చితే లైక్ చేయాలి, సబ్స్క్రైబ్ చేయాలి, షేర్ చేయాలి. ఓకేనా, తప్పకుండా చేస్తాం మరి. ఇక కామెంట్స్ రాస్తున్న ప్రతి ఒక్కరు చూస్తున్నా మేడం, మీ కామెంట్స్ అన్నీ చూస్తూనే దానికి అనుకూలంగానే వీడియోస్ చేస్తున్నా. ఇక దబ్బా చేస్తాం, మీరు టక్కా చూడరు. ఓకేనా. ఆల్ ద బెస్ట్ అండి. మోటివేషన్కి చాలామంది పాజిటివ్గా చాలా బాగుంది మేడం మీ మోటివేషన్ అంటున్నారు. మోటివేట్ కావాలండి. మోటివేట్ అనేది తాత్కాలికమైనది. సో దాన్ని దృష్టిలో పెట్టుకొని డిసిప్లిన్గా ఉండాలి. డిసిప్లిన్ అనేది ఒక రాత లెక్క రావద్దు. డిసిప్లిన్ ఆటోమేటిక్గా అంతే లేవాలి. 5 గంటలకు లేస్తున్నామంటే లేవాలి అంతే. అది 5 గంటలకు లేస్తున్నా, నేను డిసిప్లిన్గా అవుతున్నా. నువ్వు డిసిప్లిన్ అని ఎప్పుడైతే ఫీల్ అవుతున్నావో కథం, లైట్ నువ్వు లేనప్పుడు బంద్ చేయడం అది డిసిప్లిన్ కిందకే వస్తుంది. కానీ నేను డిసిప్లిన్ చెప్తాను, డిసిప్లిన్ అంటే అది ఓవర్ రాదు. డిసిప్లిన్ అలవాటు కావాలి. అలవాటు మంచి అలవాట్లు జీవితాన్ని మార్చేస్తాయి. జీవితాన్ని ఎక్కడికో తీసుకువెళ్తాయి. ఎక్కడనో ఉండాలనుకుంటాం కానీ అది ఎక్కడనో తీసుకువెళ్తాయి. అవే తీసుకెళ్తాయి కరెక్ట్గా మనము ఓ పద్ధతిగా పాడేది. ఓకే, ఎప్పుడే ఎదుటోళ్ళ తప్పులు కారణాలు సాకులు చెప్తూ ఉంటే ఉయ్యాలలో ఉన్నట్టే ఉంటావు, నువ్వు కదులుతున్నట్టే ఉంటావు, కానీ ఎక్కడికి వాడినే ఉంటావు. అర్థమైందా? ఎప్పుడైతే ఎదుటి వాళ్ళ తప్పులు కానీ కారణాలు సాకులు చెప్పుకుంటా ఉన్నట్టు నువ్వు ఉంటే, మూడే తప్పులు, ఎదుటి వాళ్ళే తప్పులే, మన తప్పులు కాదు. ఎదుటోళ్ళ తప్పులు కానీ కారణాలు కానీ సాకులు కానీ, అయ్యో గట్లుంటే గిట్లయిదును, నేను గిట్లుంటే గట్లయిదును అని నువ్వు ఎప్పుడైతే చెప్పుకుంటూ ఉంటావో అన్ని రోజులు నువ్వు ఉయ్యాలలో ఉన్నట్టే ఉంటావు. గిట్లా ఊగుతూనే ఉంటావు కానీ నువ్వు నడుతున్నావు అనుకుంటావు, కానీ నడవవు, ఆడనే ఉంటావు, కథలో ఎక్కడికి ఆడనే ఉంటావు. అంతే కదా. నీ లక్ష్యం చేరాలంటే కొన్ని చోట్ల మౌనంగా ఉండాలి, మరికొన్ని చోట్ల ధైర్యంగా ఉండాలి. అంతే, ఇక వేరేది ఏం లేదు. 2 ముచ్చట్లు మన జీవితానికి కావాల్సిన గివ్ అంతే. అహంకారం ఏంటిది? మద్యం లాంటిది. అది తాగినట్లు నీకే తప్ప అందరికీ వెళ్తుంది. అహంకారం అనేది మద్యం లాంటిది. అంతే, ఇక మద్యం లాంటిది. అహంకారం ఉండొద్దు మనిషికి. ఇంకొకటి ఎదుటి వాళ్ళ గురించి కారణాలు చెప్పొద్దు. అంతే. మద్యం దాగునేళ్ళకి ఏముంటుంది? అది దాగినట్లు నీకు తప్ప అందరికీ వెళ్తుంది. ఆ మద్యం దాగినోనికే తెలియదు తాగినా అని. ఇక ప్రపంచంలో అందరికీ వెళ్తుంది. నువ్వు ఇట్లా సాకులు చెప్పుకుంటూ కూర్చుంటే, కారణాలు చెప్పుకుంటూ కూర్చుంటే నువ్వేదో లైఫ్ నడుస్తుందని అనుకుంటావు, కానీ నడవవు. ఉయ్యాలలో ఉన్నట్టే అనిపిస్తావు, కానీ వెళ్ళవు. ఊగుతూనే ఉంటావు ఆడనే. ఉయ్యాల ఏడుకోదబ్బా, ఊగుతూనే ఉంటుంది కానీ ఆడనే నిలబడుతుంది. దానికి ఒక ఫ్రేమ్ ఉండదు లైఫ్కి, ఆడనే పాడుతుంది అంతే. ఇంకే ఓకేనా. ఎప్పుడైనా కానీ నటన ఎదుట నిజాయితీ ఓడిపోవచ్చు, కానీ ఏదో ఒక రోజు నటనకు నిజాయితీకి ఖచ్చితంగా సమాధానం చెప్తుంది. ఇది మీరు మర్చిపోవద్దు. నటనకు నిజాయితీ ఖచ్చితంగా సమాధానం చెప్పే రోజు వస్తుంది. లేకపోతే మనం చచ్చిపోయినాక కూడా తెలుస్తుంది. చచ్చిపోయినాక లాభం ఏందని అనుకుంటారా? తప్పది. మనం ఏం శేషం ఉట్టిగానే పోతామా? శేషం ఇచ్చిపెట్టిపోతాం కదా. మరి ఏమో ఎవరికెరు కాగాని అంతే. గుర్తుపెట్టుకోరి జర మంచిగా. వేరేల గురించి చెప్పడం మర్చిపోవాలి. డిసిప్లిన్ అనేది ఒకరు చెప్తే రాదు, ఏ యూనివర్సిటీ ఇవ్వదు, ప్రపంచంలో ఏ ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీ ఇవ్వదు, ఏ ఆధ్యాత్మికంగా కూడా మనం చేంజ్ అయితే అన్నీ చేంజ్ అవుతాయి. వాస్తులు మార్చుకోవద్దు. వాస్తులు మారినంత మాత్రం జీవితాలు మారాయి. నువ్వు ఈడికెళ్ళి ఆడికెళ్ళి అది ఒక్కటి పట్టుకుంటే ఇంకా లక్షలు అవుతాయి. వాస్తులు మారుడు కాదు, వాస్తులు లేవు. కరెక్ట్ వాస్తు అంటే ఈడికెళ్ళి ఒక్క ఇంచు కూడా కదలొద్దు. అంతా సుత్తి. నిజంగా చాలామంది ఇప్పుడు వాస్తు లేకపోతే, వాస్తు ఏంటంటే ఖచ్చితంగా ఒక సెంటర్లో ఉండాలన్నట్టు. సెంటర్లో ఉండాలి, మంచిగా సన్ రైజ్ పడాలి, అన్ని వెంటిలేషన్ ఉండాలి, రోగాలు రాకుండా మంచిగా డోర్లు ఉండాలి. ఇది వాస్తు సైంటిఫిక్గా. అమెరికాలో లేదు వాస్తు, జపాన్లో లేదు వాస్తు, ఎక్కడ లేదు వాస్తు, ఇక్కడనే ఉన్నది. సరే వాస్తు ఉన్నది కట్టినాం, బాగుంది, అక్కడ వరకు ఊకుంటారా? ఏమో అన్నీ ఇంట్లో పరేషానే ఉన్నాయి. ఇట్లా తీసి ఈ డోర్ తీసి ఆ డోర్ పెట్టమన్నాడు పంతులు ఎవరో. ఈ డోర్ తీసి ఆ డోర్ పెడితే కథం 50,000 అది బొక్క.
ఇప్పుడు వాస్తు ఉన్న ఇండ్లల్లో ప్రతి ఒక్కరికి జాబులు రావాల్సిందే. గొడవలు, భార్యాభర్తల గొడవలు కావద్దు, పిల్లల గొడవలు కావద్దు, ఆస్తుపాస్తుల గొడవలు కావద్దు. వాస్తుకున్నాయి కరెక్ట్గా వాస్తు చూసి కట్టిన ఇంట్లో ఒక్క గొడవ కదా కావద్దు కదా. అది నిజమో తప్పో మనకు తెలియదు. నేనైతే వాస్తునైతే మరి వాస్తు అన్నప్పుడు నేనేం నమ్ముతానంటే మొత్తం వెంటిలేషన్ మంచిగా ఉండాలి, లేకపోతే రోగాలు 10 రోగాలు వస్తాయి ఇంటికి. నుంచి టాపిక్ ఎక్కడ పోయింది చూసిరా, అక్కడి నుంచి పోయింది. ఓకే, అదన్నీ ఏం పెట్టుకోకూరి మనసులో. మనకు ఈ ఇల్లు మంచిగా లేదని అంటే సాకులు దగ్గర ఎందుకు వచ్చినాము, కారణాలు ఏంటంటే ఆ ఇంట్లో డోర్ మంచిగా లేదు, నాకు ఉద్యోగం వస్తలేదు, ఆ కిటికీ డోర్లు తీసేయమన్నాడు, ఇట్లా పెట్టమన్నాడు. మొన్న ఒక కాల్ వచ్చింది నాకు, అసలు మా ఇల్లు ఇది పోటుకున్నది మేడం, నాకు ఉద్యోగం వస్తలేదట అన్న. అయ్యో బిడ్డ, నువ్వు గంతగానం ఇప్పుడు ఏ సెంచరీలు ఉన్నావు, నువ్వు ఏం కథ? ఇప్పుడు గిన్ని పనులు అయినాయి మీ ఇంట్లో, 10 పెండ్లీలు అయినాయి, అది వీధి పోటు ఏం పని చేయలే. అప్పుడు నీది ఒక్క ఉద్యోగానికి అడ్డొస్తుందా చెప్పు? పిల్లలు పెద్దగా అవుతారు, స్కూళ్ళు పోతారు, కాలేజీలు అవుతారు, పెళ్ళిళ్ళు అవుతారు, పిల్లలు అవుతారు. ఇప్పుడు ఉద్యోగం కోసమే మీరు ఒక్కసారి ఆలోచించండి. వాళ్ళ ఇంట్లో 10 మంది ఉన్నారు, ఇప్పుడు వీధి పోటు వస్తుందట, నాకు ఉద్యోగం వస్తలేదు మేడం అని ఓ మెంటల్ డిప్రెషన్లో పోయి మా నాన్న తీసేయమంటే తీసేస్తాడంటే తుట్టిగా తీసేస్తాడు, మళ్ళీ పైసలు కావద్దా దానికి. నేను చెప్పిన ఒక్క నిమిషం, ఇప్పుడు మీ ఇంట్లో 10 మంది ఉన్నారు, 10 మందిలో ఇంక 2 ఉన్నారు మ్యారేజ్కి, 8 మంది పెళ్ళిళ్ళు చేసిండు వాళ్ళ డాడీ, 8 మంది పెళ్ళిళ్ళు చేసిండు, పిల్లలు అయినరు, అందులో ఉద్యోగస్తులు కూడా ఉన్నారు. వాళ్ళు మంచి మంచి కాలేజీలలో చదివారు, వాళ్ళ దాంట్లో కూడా రిచ్గా ఉన్నారు, అమెరికాకు పోయారు, అందరు ఉన్నారు. ఈ ఒక్క దానికే ఉద్యోగం రావడానికి వీధి పూట అడ్డొస్తుందంటే మీరు ఎంతవరకు నమ్ముతున్నారు చెప్పండి? అదెంత అది అంటే సాకులు చెప్పడం, కారణాలు అనేది అక్కడికి వస్తుంది అన్నట్టు. ఊగినట్టు అనిపిస్తుంది. ఇప్పుడు నువ్వు అట్లనే అనుకున్నావు, ఆ గేటు తీస్తే నాకు ఉద్యోగం వస్తుంది, గేటు తీస్తే ఉద్యోగం రాదు. నువ్వు కష్టపడితే అది నేను మా అదృష్టంలో రాసి ఉంటే వస్తుంది. అది కూడా నువ్వు కష్టపడితేనే నీ అదృష్టంలో ఉంటుంది. ఆడ అదృష్టంలో ఆల్రెడీ రాసి పెడతాడు, ఈమె కాదు కష్టపడుతుంది కాబట్టి అది వస్తుందని. నిజంగా అసలు జోక్ కాదు, నేను ఆధ్యాత్మిక బుక్స్ కూడా చదువుతాను. అట్లా ఉంటుంది, అక్కడనే రాసి పెడతాడు అన్నట్టు. ఈమె కష్టపడుతుంది కాబట్టి ఈమె కొత్తదని. కష్టపడింది ఏది రాదు, లక్కీలో ఏది రాదు, బై లక్కీ ఏది రాదు. 1000 మంది కూడా ఒక లాటరీ టికెట్ ఎక్కది. మీరు నిజంగా మనసులో పెట్టుకోవద్దు. ఆడొస్తే ఈడొస్తే ఆ జాబ్ వస్తే ఈడికెళ్ళి ఆ డోర్లు బంద్ చేసుకుంటూ ఇది చేసాడు. కాకపోతే ఇంట్లో వెంటిలేషన్ లేదు అంటే గట్ల చేంజ్ చేసుకోవాలి. ఇంట్లో వెంటిలేషన్ లేదు, కొన్ని ఇండ్లలో పెట్టరు కదా ఇంజనీర్స్, ప్లాన్ వాళ్ళ నాలెడ్జ్ ప్రకారం వేస్తారు కాబట్టి. ఓకే, సో అట్లా ఏదైనా లేకపోతే అట్లా చేసుకోవాలి. వెంటిలేషన్ ఉండాలి, సన్ రైజ్ రావాలి, ఇట్లా వెలుగు ఉండాలి. ఒక రూమ్ అయినా సరే వెలుగు ఉండాలి, 2 రూములు అయినా సరే వెలుగు ఉండాలి. ఇంటి ముందు కొంచెం జాగ ఉండాలి. ఆ పొయ్యి రూమ్లో కొంచెం గ్యాసు వాసన పోయేదాకా, ఆ పొయ్యి రూమ్లో ఆ కంపంతా పోయే కంప వాసనలు ఉంటాయి కూడా, ఆ చెదారం పోయే వరకు అవి కూడా పోయేటట్టు కొంచెం చూసుకోవాలి. ఒక 2 డోర్లు ఉండాలి, గివి చూసుకోవాలి. ఓకే, ఇది ఎందుకు నేను చెప్తున్నా అంటే కారణాలు చెప్పుకుంటూ కూర్చుంటే ఆడనే ఉంటుంది, కారణాలు చెప్పుకుంటూ కూర్చుంటే. ఓకేనా, పాపం మీకు ఎన్నో తీసుకొచ్చి ఎన్నో కూర్చుండే పెట్టినా ఏం లేదు, కూర్చుండే పెట్టుడు అంతే కదా. ఇంకే నేనేం చెప్తున్నా అంటే మీరు దేనికైనా కారణాలు చెప్పుకుంటూ కూర్చుంటే ఊగినట్టు అనిపిస్తుంది, లైఫ్ నడుస్తున్నట్టు అనిపిస్తుంది. కానీ 10 ఏళ్ళ వెనుక చూస్తే ఏముండదు అందులో. అంత నేను కారణాలు చెప్పినాను, ఎవ్వరు ఏం చేయరు, నువ్వేంటిదో అదే ఉంటావు, నువ్వేంటో అదే ఉంటావు. నేను మస్తు సంపాదించినట్టే నీకు పొదుపు ఈడేముంది, అపాయం పొదుపు చేసే తెలియలేదు కాబట్టి పోయింది అంతే. నువ్వేంటో అదే తెలుస్తుంది, మరి నువ్వేంటో అది తెలుస్తుంది అంతే. నేను ఆడుందు, నువ్వు ఏడుండవు, నువ్వు ఇప్పుడు ఏడున్నావో గదే ఉంటుంది అంతేనా. ఎవరు అట్టు కావద్దు, నిజంగా అది. ఈ వాస్తుల కోసం పాపం పెళ్ళిళ్ళు అవుతలే అని కూడా ఇండ్లు వాస్తులు లేవని డబుల్ ఖర్చులు. వాస్తులు ఉంటుంది అబ్బా ఒట్టిగా ఈ డోర్ తీసి ఆ డోర్ పెడతారు, ఆడి ఒక్కటి ఇరగొట్టంగానే ఇంకోటి ఇరగొడుతుంది, అదే ఇరిగిపోతుంది. దయచేసి మీరు నమ్మకపోతే మీరు ఇంకెవరికైనా అడ్వైజ్ ఇచ్చేది ఉందంటే కూడా ఇవ్వండి, మీరు మంచి అడ్వైజ్ ఒకసారి ఇట్లా చెప్పండి. మీ ఇంట్లో ఇన్ని రోజుల నుంచి ఇన్ని పనులు జరిగినాయి, అది ఒక్కటే ఎగ్జాంపుల్. ఇన్ని రోజుల నుంచి ఇన్ని పనులు జరిగినాయి, ఎట్లా జరిగినాయి, హౌ ఈస్ పాసిబుల్, ఎలా జరిగాయండి? ఇప్పుడు కేవలం మీ పెళ్ళికి ఒకదానికో 10 మంది పెళ్ళిళ్ళైనా ఒక్క పెళ్ళికే అడ్డొస్తుందా అది? అట్లా ప్రతిదానికి ఒక టైం అంటుంటుంది. ఓకే, ఆ టైంలో మనం కష్టపడాలి అంతేనా. అంతే. ఇక ఎక్కడైనా నచ్చిందని అనుకుంటే ఓ రవ్వ గింజంతా తర్వాత ప్లీజ్ ఇలా డిఎస్సీలు వచ్చినాయి కూడా ఉన్నాయి. ఓకేనా, థ్యాంక్ యూ సో మచ్, బాయ్, టేక్ కేర్, గుడ్ మార్నింగ్, గుడ్ ఆఫ్టర్నూన్, గుడ్ ఈవినింగ్. పోతా అంటే ఓదు చుట్టాలం మనం తెలంగాణలో పోతాం అంటే కానీ ఈడ డోర్లకి వెళ్ళి నిలబడి కార్ దగ్గర నిలబడి బస్ స్టాండ్లకు వరకు వస్తే కూడా పోతున్నాం మళ్ళీ ఏదో ఇస్తారు పొయ్యిల మీద పాలు పెడితే అన్నీ పోయకూడే. ఓకేనా, ఎందుకంటే ఓకేనా ఏమో ఇక పెద్ద ఫ్యామిలీ కాబట్టి అన్ని ఎక్స్పీరియన్స్ వస్తూనే ఉంటాయి.
ఓకే మరి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్, టేక్ కేర్. 2 సార్లు చూడండి. ఓకే, ఫస్ట్ టైం ఎవరైతే చూస్తారో నాకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎందుకంటే అందులో మొత్తం ఉన్నాయి. ఒకరు 6th క్లాస్ 6th లేదని చెప్పారు. నేను పెట్టాను చూడండి, మీ కామెంట్ దగ్గర నేను 6th క్లాస్ 6th పెట్టాను. ప్లేలిస్ట్లో కొంచెం మంచిగా చూడండి సార్, అవి ఉంటాయి, అందులో ఉన్నాయి చూడండి. సైకాలజీ ఉన్నాయి, సైన్స్ ఒక 10 వీడియోస్ ఉన్నాయి ట్రిక్స్ ద్వారా. సైకాలజీ కూడా ట్రిక్స్ ద్వారా ఉన్నాయి. ఓకేనా, విద్యా దృక్పథాలు ఉన్నాయి. అండ్ షైన్ ఇండియా కూడా ట్రిక్స్ ద్వారా చేసిన, నేను పేపర్లో కూడా ట్రిక్స్ ద్వారా చేసిన. ఇక తెలుగు అయితే సోషల్ అయితే ఇక మొత్తం సరిపోయేంత ఉన్నది. దేనికి సరిపోయేంత ఉన్నాయి, ఎల్పి సెట్కు దానికి సరిపోయేంత ఉన్నాయి. ఓకేనా, స్కూల్ అసిస్టెంట్కి సోషల్ చూడండి ఒకసారి. చేస్తా, సోషల్ కూడా చేసే ప్రాసెస్లోనే ఉన్నా. ఓకే, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్, టేక్ కేర్.